కేంద్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు అంటూ 1966లో రాజ్యాంగానికి విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని గత వారం కేంద్ర ప్రభుత్వం తొలగించింది. గత వారం తొలగించిన విషయాన్ని కేంద్ర మంత్రి మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేసే వరకు ఎవరికి తెలియదు. గత ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ దూరం అయిపోతా ఉంది. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు లేకపోవడం వల్లే బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు. 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే 240కే పరిమితం అయిపోయా ఉంది. గాలి బుడగలు నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళారు అని ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతా ఉన్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు అని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడో 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ మీద నిషేధం పడింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు మేము చక్కగా చేసుకుంటాం, ఎలాంటి హింసకు తావు ఇవ్వము అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత వారి మీద నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత 1966లో మరలా నిషేధం వేశారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తా ఉంది అని వామపక్షాలు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి భయం వేసింది. ప్రభుత్వ ఉద్యోగులైతే అసలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు, పొరపాటున ఆ కార్యక్రమానికి కర్ర తిప్పడానికి వెళ్తే మీ ఉద్యోగం పోయిద్దని బెదిరించి నిషేధం వేశారు. 66లో వేసిన నిషేధం మరి వాజ్పేయి ప్రధానమంత్రి అయినా కన్నా నిషేధం ఎత్తివేయాలి, ఎవడో పట్టించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఉద్యోగులు ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పోవడానికి వారికి ఏం పని బాట లేకుండా ఉండరు కదా. ఎవరో 100 మంది ఉద్యోగులు ఉంటే ఒకడు వెళ్తాడు, అది కూడా ఆదివారం 1 గంట. ఆ మాత్రం దానికే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొనడం నేరం అన్నట్టుగా నిషేధం విధించడం మహానేరం. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరించి వేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకి రూల్స్ ఉంటాయి, వాళ్ళ రూల్స్ సపరేట్గా ఉంటాయి కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేది స్పష్టంగా ఉంది. ఆర్ఎస్ఎస్ అనేది పార్టీ కాదు. మరి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఎలా నిషేధిస్తారు? సంఘ విద్రోహ శక్తులు కాదు కదా, హింసను ప్రేరేపించడం లేదు కదా, హింసను ప్రోత్సహించడం లేదు కదా, హింసను నూరిపోయడం లేదు కదా. అలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు అని నిషేధం విధించడం నేరం కాదా? చర్చిల్లో పాస్టర్లుగా ఆదివారం పనిచేయవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు, మసీదులకు వెళ్ళొచ్చు, మసీదుల్లో ప్రార్థనలు నమాజులు చేయించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనకూడదు. 66లో వేసిన నిషేధం చాలా లేటుగా అయినా ఎత్తేశారు, మంచి పని చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. చేయండి, ప్రభుత్వ ఉద్యోగులు పాస్టర్లుగా పనిచేయడానికి వీలు లేదు అనే చట్టం కూడా తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ ఆ మసీదుల్లో ఉండే ఎవరైతే ఆ మూలాలు ఉంటారో ఆ మూలాలుగా పనిచేయడానికి వీల్లేదు అనే నిషేధం కూడా తీసుకురండి. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు. ఆ కార్యక్రమం ఏమైనా హింసా కార్యక్రమమా? కాదు కదా. అలాంటి ఈ అసంబద్ధమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఎటికేలకు గుర్తించి నిషేధం ఎత్తివేసింది. ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ పెనవేసుకుపోతా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఆశీస్సుల కోసం బీజేపీ పాకులాడుతూ ఉంది అని ప్రచారాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పని చేసుకుంటుంది, బీజేపీ పని చేసుకుంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో మరో కీలక నిర్ణయం వెలువడబోతా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.